పయనం ఛానల్కి స్వాగతం అండి. అందరు బాగుండారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మా మిద్దె తోటలో కూరగాయల మొక్కల కోసం కట్టించుకున్న మడులకు ఎంత ఖర్చు అయింది, ఎలా చేపించుకున్నాము ఈ వీడియోలో చూడండి. మీలో ఎవరైనా మాలాగే ఇలా మిద్దె తోటలో మడులు కట్టించుకోవాలనుకుంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మడులు కట్టించుకోవడానికి కొంచెం ఎక్కువగానే లెక్క అయింది, కానీ ఇవి మనకు చూడడానికి నీట్గా ఉంటాయి, ఇంకా పర్మనెంట్గా ఉంటాయి కదా, అంటే టబ్స్తో పోలిస్తే ఇవి బాగా మనకి పర్మనెంట్గా ఉంటాయి కదా అనే ఉద్దేశంతో కట్టించుకున్నామండి. ముఖ్యంగా కూరగాయల మొక్కల కోసం కట్టించుకున్నాము. మాకు కింద అయితే పళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయండి, సపోటా, మామిడి అవన్నీ ఉన్నాయి. దాని నీడల వల్ల ఏమో, ఆ చెట్టు నీడ వల్ల ఏమో కూరగాయల చెట్లు సరిగా పెరగట్లేదు. అందుకని మిద్దె పైన ఇలా మడులు అయితే కట్టించుకున్నాము అన్నమాట. ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంది, కానీ అంత ఎక్కువ కట్టించుకుంటే వాటిని అంతా మెయింటైన్ చేయడము, మళ్ళీ ఆ మట్టి అదంతా ఇంకా ఎక్కువ ఖర్చు కదా అని ఇట్లా కొంచెం వరకు అయితే కట్టించుకున్నాము. ఫస్ట్ అయితే ఈ 4 పిల్లర్స్కే ఇట్లా యూ షేప్లో కట్టించుకోవాలనుకున్నాము. మళ్ళీ కొంచెము రాడ్స్ అయితే మిగిలాయి, అందుకోసమని అటు కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. అంటే వీటికి ఫస్ట్ రా మెటీరియల్స్ ఇసుక, కంకర, సిమెంటు, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, రాడ్స్, వీటికి అన్నిటికీ ఖర్చు అయితే 10,000 అయిందండి మెటీరియల్కి. తర్వాత పిల్లర్ టు పిల్లరు లెంత్ మెజర్ చేసుకొని ఇలా 2 ఫ్రేమ్స్, అంటే ఒక పిల్లర్కి 2 ఫ్రేమ్స్ అయితే చేసుకున్నారనమాట. మధ్యలో ఈ ఫ్రేమ్స్ పెట్టి వాళ్ళు స్లాబ్ బిల్లలు అయితే పోసుకున్నారు. చూడండి, ఇదో ఇలా ఈ స్లాబ్ బిల్లలన్నీ చేసుకొని అవి ఆరిన తర్వాత వచ్చేసి ఇట్లా మళ్ళీ మిద్దె పైనే కాకుండా కొంచెం హైట్ ఉండేటట్టు కొన్ని ఇటుకలు పెట్టి వాటిపైన ఈ తయారు చేసుకున్న స్లాబ్ బిల్లలు పెట్టి తర్వాత దాని చుట్టూ అటు ఇటు ఒక వరుస ఇటుక పిల్లలు పెట్టి మళ్ళీ అయితే కట్టారు. ఇంకా మనకు ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి ఎక్స్ట్రాగా కట్టుకున్నాం. ఫస్ట్ 4 అనుకున్నాం కదా, ఇంకొంచెం మిగిలింటే ఇటు సైడ్కు అట్లా చిన్నగా పెట్టారు. అన్న, ఇవి కట్టించుకోవడం వల్ల మనకేమన్నా మిద్దెకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? మేడం అట్లాంటిది ఏముండదా? స్లాబ్ కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇవి మళ్ళా నీళ్లు పడి వాటర్ ప్రూఫ్ చేయడం వల్ల ఏం కాదు మేడం. మేస్త్రి గారి మాటలు విన్నారు కదండి. ఇలా మడులు కట్టించుకోవడం వల్ల మన మిద్దెకైతే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఇంకా వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కూడా అప్లై చేశారు ఈ పూత పైనే. కానీ మనం ఎక్కడ అంటే వాటర్ ఎక్కడ నిలబడకుండా ఈ ఆకులు అందుకు రాలిపోయినట్టు అంత తోసుకుంటూ ఉంటే మన మిద్దెకైతే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. తర్వాత మనకు చెట్లు కూడా బాగానే గ్రో అవుతాయండి. ఇందులో కొంచెం ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి ఇంకా వీటికి మట్టి నింపడము, తర్వాత ఏదో ఒకటి కొంచెం పెయింటింగ్ అది అన్నీ వేయాలి అనుకుంటున్నాను. అవి తర్వాత వీడియోలో కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.